వేకువ వాక్యము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడి చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలిసికొంటిని. దేవుడి చేయు పనులన్నీయు శాశ్వతములు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది సమయము మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి శాశ్వతమైనవి, రెండవది తాత్కాలికమైనవి, పర్మనెంట్ అండ్ టెంపరరీ. చాలామంది ఈ దినాన తాత్కాలికమైన వాటినే ప్రేమిస్తున్నారు, తాత్కాలికమైన వాటినే ఇష్టపడుతున్నారు. క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఈ దినాన శాశ్వతమైన వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, శాశ్వతమైన వాటి మీద మనసు ఉంచట్లేదు. అందుకనే ఉదయకాలంలో దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఆయన తన చేతిలో ఉంచుకున్నాడు. నీకేది ఇవ్వాలన్నా, నీకేది చేయాలన్నా తాత్కాలికంగా క్షణిక ఆనందం ఇచ్చేటట్లు దేవుడు ఎప్పుడూ చేయడు. కానీ నీకిచ్చేవన్నీ శాశ్వతమైనవే. చాలాసార్లు మనం ఇతరులతో పోల్చి చూచుకుంటాం. వాళ్ళకన్నీ ఉన్నాయి, నాకెందుకు లేదు, వాళ్ళన్నీ పొందుకున్నారు, మాకెందుకు లేదు, వాళ్ళకు సొంతిల్లు ఉంది, మాకెందుకు లేదు, వాళ్ళకు ఉద్యోగం ఉంది, మాకెందుకు లేదు, వాళ్ళు పాస్ అయ్యారు, మేమెందుకు పాస్ అవ్వలేదు. చాలాసార్లు ఇలాగే అనుకుంటాం. వారికి వివాహాలు అయినాయి, మాకెందుకు అవ్వలేదు, వారికి బిడ్డలు పుట్టారు, మాకెందుకు పుట్టలేదు. ఇలాగ చాలా రకాలైన ప్రశ్నలు మన జీవితంలో ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానమే ఈ దిన వాక్యము. దేవుడు నీ జీవితంలో ఏది చేయాలనుకున్నా అది శాశ్వతంగా చేయటానికే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఒకసారి ఒక కుమ్మరి కూజాలను లేదా కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు 2 కుండలను తయారు చేస్తూ వచ్చాడు. ఈ 2 కుండలకి చెప్పాడంట, మిమ్మల్ని నేను దీని మీద చేయటం అయిపోయింది, అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇద్దరిని కూడా మరి కాల్చాలి, అప్పుడు మీరు గట్టి పడతారు అని కుండలతో చెప్పినప్పుడు, మరి కుండలు కుమ్మరి వానికి లోబడాలి, విధేయత చూపాలి. అయితే ఒక కుండ అనిందంట, అయ్యా నువ్వు ఎలా చేసినా పర్వాలేదు, నేను భరిస్తాను, నేను ఇష్టపడతాను, ఎందుకంటే నా మంచికే నువ్వు చేస్తావు అని చెప్పింది. అప్పుడు ఆ కుండను తీసుకొని ఆ కుమ్మరివాడు ఆ యొక్క మంటలో దాన్ని కాల్చి దాన్ని చాలా జాగ్రత్తగా ఎంతో మరి మంచిగా తయారు చేసి పక్కన పెట్టాడు. రెండవ కుండ ఇది చూసి అప్పుడు కుమ్మరితో చెప్తుంది, అయ్యా నన్ను ఇలా చేశావు, ఇది చాలు, నన్ను కాల్చవద్దు, ఆ మంటలోనికి నేను వెళ్ళలేను, అది నేను తట్టుకోలేను, దయచేసి నన్ను మాత్రము ఇలాగుంచే అన్నప్పుడు ఆ కుమ్మరివాడు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, అలాగ ఉంచితే నువ్వు ఎందుకు ఉపయోగపడవు, నువ్వు ఎందుకు పనికిరాకుండా అయిపోతావు, ఆ కొంచెం నిన్ను కాల్చినప్పుడు నువ్వెంతో ప్రయోజనకరంగా ఉంటావు అన్నప్పుడు ఆ కుండ ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. చాలాసార్లు మనం కూడా దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, బాగు చేస్తున్నప్పుడు ఒప్పుకోక వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అనే వారంగా ఉంటాం. ఆ దినాన లోతు కూడా అంతే. దేవుడు ఒక స్థలానికి వెళ్ళమన్నప్పుడు అలాగూ కాదు ప్రభువా, నేను వేరే స్థలానికి వెళ్తానని వెళ్ళి ఎంత నష్టపోతూ వచ్చాడో మనకు తెలుసు. అలాగున ఈ 2 కుండల విషయంలో ఒక కుండ కాల్చబడి ఎంతో గట్టి పడుతూ వచ్చింది, ఆ కుండను పక్కన పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత కాల్చబడని కుండ కూడా ఆ పక్కన అలాగే ఉంది. కొన్నిసార్లు మరి కొన్ని దినాల తర్వాత ఆ ఎండలు వచ్చినప్పుడు కుండలు కొనటానికి వచ్చిన వాళ్ళు మరి ప్రతి కుండ, ఏ కుండ అయితే కాల్చబడిందో, ఏ కుండ అయితే గట్టిగా ఉందో వాటన్నిటిని చూసి టెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. ఎంతో ఆనందంగా కొనుక్కొని వెళ్తూ వాటిలో నీళ్లు పోసుకొని ఉపయోగిస్తూ తాగుతున్నారు. కానీ ఈ కుండ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా చూడట్లేదు, అసలు ఇష్టపడట్లేదు. ఈ కుండ అనుకుంది, ఎందుకు నన్ను పట్టించుకోవట్లా, ఎవరు నన్ను ఎందుకు అసహ్యించుకుంటున్నారు, ఎందరూ ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదని ఎంతో బాధపడుతూ వచ్చింది. కొన్ని దినాలకి మిగతా కుండలన్నీ సేల్ అయిపోయాయి, ఈ కుండ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే ఆ కుండను ఆ కుమ్మరి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ దినాలలో కొన్ని దినాల తర్వాత ఆ భయంకరమైన వర్షాలు రావటం ప్రారంభించాయి. ఆ వర్షాలు వస్తూ ఉన్నప్పుడు
ఈ కుండ కాల్చబడలేదు, గట్టిగా చేయబడలేదు కాబట్టి ఆ వర్షాలకి నానిపోతూ ఉంది. అప్పుడు అనుకుంటుంది, ఇంక నా జీవితము ముగిసిపోతుంది, నేను మరలా మట్టయిపోబోతున్నాను, మరలా నేను ఎంతగానో ఆ మట్టిలో కలిసిపోబోతున్నాను, అయ్యో ఆ కుండల్లాగా నేను కాల్చబడితే ఎంత బాగుండు అని బాధపడింది. కానీ అప్పటికే ప్రయోజనం లేదు. ఆ వర్షాలకు నానిపోయి అది మట్టిలో ఆ వర్షం నీళ్ళల్లో కొట్టుకొని ఆ మట్టంతా వెళ్ళిపోయింది. చాలాసార్లు మనం కూడా సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా గద్దిస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, ఆయన మనల్ని సరిచేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వద్దు అంటాం. కానీ అదెంతో మనకు అవసరము. అందుకని దేవుని దాసుడు యోబు ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను అంటున్నాడు. అంతేకాదు దానియేలు 4:35లో ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 18:6, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. నిజంగా ఈ దినాన దేవుని చేతిలో ఉందాం. కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా మనం తట్టుకొని ఆయన చేతిలోనే, ఆయనతోనే ఉన్నప్పుడు మన జీవితంలో శాశ్వతమైనవి ఇస్తాడు. లేకనట్లే ఆ మామూలు కుండలాగా మనం కూడా కొన్ని దినాలు బాగానే కనపడి ఆ తర్వాత ఎవరికి కనపడకుండా మరి లోకంలో కరిగిపోయే వారంగా, కలిసిపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఈ దినాన తాత్కాలికమైన వాటిని కోరుకోవద్దు. కొన్ని కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా పర్వాలేదు, ఆయన యొక్క చిత్తానికి లోబడి ఆయనకు మనం ఎంతగానో సమర్పించుకొని ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా నువ్వెదురు చూస్తున్నది ఏదో అది శాశ్వతంగా ఇస్తాడు. ఈ లోకమైతే నీకు తాత్కాలికంగానే ఇస్తుంది. మనుషులు నిన్ను ప్రేమించినా తాత్కాలికమే, మనుషులు నీకు సహాయం చేసినా తాత్కాలికమే, మనుషులు నీతో ఉన్నా కూడా అది తాత్కాలికమే. కానీ దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉండడు, కానీ అన్నీ కూడా శాశ్వతంగా చేస్తాడు. ఆ శాశ్వతమైన దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలు, దాని కొరకు ఎదురుచూడు, సహనంతో కనిపెట్టుకో, ప్రభు నీకు సహాయపడతాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు చేయు పనులన్నీ కూడా అవి శాశ్వతములని ప్రసంగి 3:14 ద్వారా గుర్తు చేస్తూ వచ్చారు. ప్రభు, ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితంలో కూడా ఏదైతే తాత్కాలికమైన బాధలు, తాత్కాలికమైన సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటున్నారో, ఒక దినాన వారికి శాశ్వతమైన విడుదల, శాశ్వతమైన ఆరోగ్యం, శాశ్వతమైన నెమ్మదిని మీరు ఇస్తారని ఎరిగి ప్రభువా, నీ యందు విశ్వాసంతో నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం సంధించమని, సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినము కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచాడని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.